హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు మన ఛానల్లో అవిసె గింజల కార్పొడి చేసి చూపిస్తానండి. ఇది చాలా టేస్టీగా ఉంటుందండి. ఇడ్లీ, దోశ, రైస్లోకైనా చాలా బాగుంటుందండి. టేస్ట్ హెల్త్కి కూడా చాలా మంచిదండి అవిసె గింజలు అనేవి. ఇలా అవిసె గింజలతో కారపొడి చేసుకుని రోజు ఒక స్పూను వేసుకుని ఈ పౌడరు కొంచెం నెయ్యి వేసి తింటే హెల్త్కి చాలా మంచిదండి. దీన్ని తయారు చేసుకునే విధానం చేసి చూపిస్తానండి. ముందుగా మనం స్టవ్ వెలిగించుకుని ఒక కప్ అనేది అవిసె గింజలు తీసుకోండి. నేను ఎక్కువ క్వాంటిటీలోనే చేసుకుని పెట్టుకుంటాను. మీరు కావాలంటే చిన్న కప్తో తీసుకోండి. నేను ఇలా మంచిగా ఫ్రై చేసుకోవాలి. సిమ్ టు మీడియం పెట్టుకోండి. ముందు మీడియం పెట్టుకోండి. కొంచెం వేడైన తర్వాత సిమ్ చేసేసుకుని చక్కగా దోరగా ఫ్రై అయ్యే వరకు దగ్గరుండి ఫ్రై చేసుకోండి. ఈ ఫ్రై అయినవి అని ఎలా తెలుస్తుందంటే చిటపటా చిటపటా అని శబ్దం వస్తుందండి. ప్లస్ మంచి స్మెల్ వస్తుంది. అప్పుడు ఫ్రై అయినట్టు. ఇలా ప్లేట్లోకి తీసేసుకోవాలి. తీసేసుకుని పక్కన పెట్టేసుకోవాలి. పెట్టుకున్న తర్వాత మనం ఏ కప్పుతో అయితే అవిసె గింజలు వేసుకున్నామో ఆ కప్పుతో పావు కప్పు పల్లీలు వేసుకోండి. వేసుకుని ఇవి కూడా మనం తిప్పుకుంటూ దోరగా ఫ్రై చేసుకోవాలి. సిమ్లోనే పెట్టుకుని ఫ్రై చేసుకోండి. ఎందుకంటే హై ఫ్లేమ్ పెడితే టేస్ట్ బాగోవండి, మాడిపోతాయి. లేదంటే పైన మాడిపోతే లోపల పచ్చిగా ఉంటాయండి. ఇలా దోరగా ఫ్రై అయిన తర్వాత ఇవి కూడా పక్కన పెట్టేసుకోవాలి. ఇప్పుడు మనం మళ్ళీ అదే ప్యాన్లో కొంచెం అంతా ఆయిల్ వేసుకుని ధనియాలు వేసుకోవాలండి. ధనియాలు వేసుకోవాలి. ధనియాలు కూడా ఒక పావు కప్పు వేసుకోవాలి. వీటిని కూడా మనం దోరగా ఫ్రై చేసుకోవాలి. ఇలా దోరగా ఫ్రై చేసుకోవాలండి. ఫ్రై చేసుకున్న వాటిని ఒక ప్లేట్లోకి తీసేసుకుందాం. ఇలా తీసేసుకుని నెక్స్ట్ మళ్ళీ అదే ప్యాన్లో ఇంకొక 1 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకుని 2 టేబుల్ స్పూన్ పచ్చిశనగపప్పు వేసుకోండి. 2 టేబుల్ స్పూన్ పొట్టు మినపప్పు వేసుకోండి. పొట్టు మినపప్పు అయితే కారపొడి చాలా టేస్టీగా ఉంటుందండి. లేదు అంటే మినపగుళ్ళైనా వేసుకోవచ్చు. ఈ రెండు సిమ్లోనే మంచిగా దోరగా ఫ్రై చేసుకోవాలి. పోపు మాడకుండా దోరగా ఫ్రై చేసుకోవాలి. చేసుకున్న తర్వాత ఒక పావు టేబుల్ స్పూన్ మెంతులు వేసుకోండి. వేసుకుని మంచిగా కలిసేటట్టుగా అన్నీ కలుపుకోవాలి. ఫ్రై అవ్వాలండి. మెంతులు, శనగపప్పు, మినపప్పు మంచిగా దోరగా ఫ్రై అవ్వాలి. అప్పటి వరకు మంచిగా ఫ్రై చేసుకోవాలి. మెంతులు కూడా హెల్త్కి మంచిదండి, వేసుకోండి. ఇలా మంచిగా ఫ్రై అయిన తర్వాత ఒక 25-30 వరకు ఎండుమిర్చిని నేను కట్ చేసుకుని వేసుకున్నానండి. కట్ చేసుకుని వేసుకోవడం వల్ల చక్కగా ఫ్రై అవుతాయి. టేస్ట్ కూడా బాగుంటుందండి కారపొడి అనేది. ఇలా మంచిగా మీ కారం తగ్గట్టుగా వేసుకోండి. ఒక అరకప్పు కరివేపాకు వేసుకున్నానండి. నేను ఏ కప్పుతో అయితే అవిసె గింజలు వేసుకున్నానో ఆ కప్పుతో అరకప్పు శుభ్రంగా కడిగేసుకుని చక్కగా డ్రై చేసుకున్న కరివేపాకుని వేసుకున్నాను. వేసుకున్న తర్వాత ఇలా దోరగా ఫ్రై చేసుకున్నాను. ఒక పావు కప్పు నువ్వులు వేసుకోండి. ఏ కప్పుతో అయితే అవిసె గింజలు వేసుకున్నామో అదే కప్పుతో పావు కప్పు నువ్వులు వేసుకున్నాను. వేసుకుని మంచిగా ఫ్రై చేసుకోండి. నువ్వులు కూడా చిటపటాన్ శబ్దం వచ్చే వరకు ఫ్రై చేసుకోవాలి. ఒక కప్పు అవిసె గింజలకి ఒక పావు కప్పు నువ్వులు, ఒక టేబుల్ స్పూన్ వరకు జీలకర్ర వేసుకున్నాను. లాస్ట్ని వేసుకోండి. జీలకర్ర టేస్ట్ ఫ్లేవరు బాగుంటుంది. ముందే వేసుకుంటే మాడిపోతుంది. ఇలా ఫ్రై అయిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసేసి చల్లారనివ్వాలండి. చల్లారాలి. చల్లారిన తర్వాత ఒక మిక్సీ జార్ తీసుకుని ముందుగా మనం అవిసె గింజలు పల్లీలు ఫ్రై చేసి పెట్టుకున్నాం కదండి, అది ముందు పౌడర్ చేసుకోవాలి. మొత్తం అన్నీ కలిపేసి పౌడర్ చేయకూడదండి. ముందుగా ఈ రెండు పౌడర్ చేసేసి ప్లేట్లోకి తీసేసుకుందాం. నేను ఇవన్నీ యాడ్ చేసేసాను. ఇలా యాడ్ చేసేసుకున్న తర్వాత మిక్సీ చేసేసుకుందామండి. ఇలా మిక్సీ చేసి తెచ్చుకున్నాను. మరీ మెత్తగా కాకుండా ఇలా చేసుకోండి. ప్లేట్లోకి తీసేసుకుంటున్నాను నేను మిక్సీ చేసుకున్న దాన్ని. ఇప్పుడు అదే మిక్సీలో ముందుగా నేను ఎండుమిర్చి, కరివేపాకు, పోపు ఫ్రై చేసి పెట్టుకున్నాను కదండి, అది చల్లారింది. అది కూడా యాడ్ చేసేసుకోవాలి మొత్తం.
వేసేసుకుని కొంచెం చింతపండు వేసుకోండి, చిన్న నిమ్మకాయ సైజ్ అంతా చింతపండు వేసుకోండి. వేసుకుని మూత పెట్టుకుని ధనియాలు కూడా వేసుకున్నానండి, ఆ గ్రిప్ అనేది మిస్ అయింది. మీరు ధనియాలు కూడా వేసేసుకుని మిక్సీ చేసేసుకోండి. ఇప్పుడు 2 టేబుల్ స్పూన్స్ సాల్టు, 10-15 వెల్లుల్లి రెబ్బలు వేసుకుని మిక్సీ చేసుకోండి. వెల్లుల్లి రెబ్బలు అనేది ఇలా లాస్ట్ని వేసుకోండి, టేస్ట్ బాగుంటుంది. ముందుగా మనం పౌడర్ చేసుకున్న అవిసె గింజల పొడిలో ఈ వెల్లుల్లి పల్లీలు ఇవన్నీ పొడి ఉంది కదండి, కారపొడి అనేది ఇందులో యాడ్ చేసేసుకోవాలి. అవిసె గింజల పొడిలో ఈ రెండు మంచిగా కలిసేటట్టుగా కలిపేసుకోవాలండి. మన స్పూన్తో అయితే కలవదు, చెయ్యి తడి లేకుండా చూసుకోండి. చూసుకుని మంచిగా రెండు కలిసేటట్టుగా కలిపేసుకోవాలి. ఇలా మంచిగా కలిపేసుకోవాలండి. చూసారా, నేను చూపించిన విధంగా కలిపేసుకోవాలి. ఇలా కలుపుకున్న దాన్ని మనం బౌల్లోకి తీసుకుందామండి. ఇది చాలా హెల్త్కి చాలా మంచిదండి. హెయిర్ ఫాల్ ఉన్న వాళ్ళు కూడా చక్కగా డైలీ తీసుకోవడం వల్ల హెయిర్ ఫాల్ తగ్గుతుందండి. లేడీస్కి ఎక్కువగా నడునొప్పి ఉంటుంది కదండి, నడునొప్పి ఉన్న వాళ్ళు కూడా చక్కగా డైలీ ఇలా తీసుకోండి. ఇలానే కాదండి, అవిసె గింజలు అనేది హెల్త్కి చాలా మంచిది. చక్కగా ఇలా కారపొడి రూపంలో, లడ్డు రూపంలో, ఏదో ఒక రూపంలో అవిసె గింజలు లేడీస్ తీసుకోవడం చాలా మంచిదండి. ఇది ఎక్కువగా తీసుకోకూడదండి. ఇలా చిన్నపిల్లలకైతే ఒక 1/2 టేబుల్ స్పూన్ వేసి పెట్టచ్చు, పెద్దవాళ్ళకైతే 1 టేబుల్ స్పూన్. అంతేనండి అవిసె గింజల పొడి రెడీ అయిపోయింది. మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి.